किं दुरापादनं तेषां पुंसामुद्दामचेतसां यैराश्रितास्तीर्थपदचरणो यैराश्रितस्तीर्थपदाचरणो వ్యవసాయాత్మయా. శ్రీహరి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినట్టి స్థిరమైన చిత్తము కలగవారికి, అంటే భగవంతుని పాదమే స్థిరమైన చిత్తం ఉండాలి. కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు. స్థిర చిత్తులకు ఏది సాధించ దుర్లభమై ఉంటుందో ఏదైనా సాధించగలుగుతారు. కానీ స్థిరమైన చిత్తం ఉండాలి. నిమిషానికి ఒకలాగా మారకూడదు. చంచలమైన మనసు ఉండకూడదు. సంసారిక భయం అంతమొందించే గంగా నది వంటి పవిత్ర నదులకు ఆ దేవదేవుని పాదములే మూలము కదా. సంసార దుఃఖాలని నాశనం చేస్తే గంగా నది లాంటి పవిత్రమైన నది కూడా ఆ భగవంతుని పాదాల నుంచే వచ్చింది కదా. అంత గొప్ప గంగా నదినే పాదాల ద్వారా బహిరంగపరిచిన భగవంతునికి మన సంసారంలో వచ్చే చిన్న చిన్న కష్టాలను తీర్చే శక్తి లేదా ఉంది. కానీ మనకు స్థిరమైన నమ్మకము విశ్వాసం ఉండాలి. మన పిల్లలను నమ్ముతాము, వాళ్ళు మనతో మాట్లాడిపోయిన వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేము. కానీ భగవంతుని మీద నమ్మకం ఉంటుందా మనకి? నిలబడతలా ఉంటుంది. కాసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ వదిలేస్తాం. శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించినట్టు స్థిరమైన చిత్తము కలవారికి ఏది సాధించ దుర్లభమై ఉంటుంది. సంసారిక భయాన్ని అంతమొందించే గంగానది వంటి పవిత్ర నదులకు ఆ దేవదేవుని పాదములే మూలము కదా. ఇది ఎందుకు చెబుతానంటే, కర్దమముని లోకాలన్నీ తిరగలుగుతున్నాడు తన యోగ శక్తితోటని భగవంతుడినే నమ్ముకున్నాడు, ఆశ్రయించుకున్నాడు కాబట్టి అతనికి ఏదైనా సాధ్యమే. దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో కూడా. మనం కూడా స్థిరమైన చిత్తంతో ఆయన పాదాలనే నమ్ముకొని ఉంటే మనకు కూడా ఏదైనా సాధించగలుగుతాము. భావం కానీ నమ్మకం అంటే స్థిరమైన చిత్తం అంటే అది కంటిన్యూగా ఉండాలి. ఉంటే కనుక ఏదన్నా ఇంట్లో కలతలు ఎదురైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా దాని మీద మనసు బాధే. అప్పుడు కూడా ఆయన్నే గుర్తు చేసుకోగలుగుతాం. ఆయన ఉన్నాడు కదా, నాకేంటి భయం అని. ఇప్పుడు నేనున్నాను, నాకు స్థిరమైన చిత్తమే ఉంది. ఎలాంటి పరిస్థితులు కూడా ఆయనకు అన్నీ తెలుసు. దీనికోసం మనం ఎందుకు కలతపడాలి, ఏ టైంకి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు, ఎప్పుడు ఏది తీసేయాలో కూడా ఆయనకు తెలుసు. ఆ నమ్మకం నాకు కంటిన్యూగా ఉంటుంది. మీకు ఇంకా దాకా రాలా మీరు. ఇప్పుడు పూర్వజన్మలు చదువుతున్నారు భగవద్గీతలో. తేషాం సొంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ఏ ద్వంద్వమోహం వినుర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మలో కర్మలు ఈ జన్మలో పాపాలు తొలగిపోయిన వాళ్ళే భగవంతుడి మీద దృఢమైన భక్తితో ఉన్నారు. కానీ ఆ చిత్తం స్థిరంగా ఉంటల్లా. కొద్దిగా పరిస్థితులు కలకలు ఏర్పడగానే వెంటనే దేవుడిని మర్చిపోయి దీంట్లోంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్నారు. బయటేసేవాడు భగవంతుడిని అనుకోవట్లేదు. అలా అనుకోలేకపోవడం స్థిరమైన చిత్తం. ప్రేక్షయిత్వా భువోగోళం పత్నయ్యావాన్ స్వసంస్థయా మహాచర్యం మహాయోగి స్వాశ్రామాయ న్యవర్తత. విశ్వగోళాన్ని మరి బహు ఆశ్చర్యకరమగు దాని వివిధ ఏర్పాట్లను తన భార్యకు చూపిన పెదప మహాయోగి కర్దముడు తన ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చాను. విశ్వం మొత్తం 14 లోకాలు తిరిగారంట వాళ్ళు ఆ విమాన సౌధంలో. విభజ్యానవదాత్మానం మానవీం సురతోత్సుకాం రామాం నిరామయన్ రేమే వర్షాపూగాన్ ముహూర్తవత్. ఆశ్రమ ప్రాంతానికి తిరిగి వచ్చిన తరువాత పిమ్మట కర్దమముని సురతోత్సుకయగు దేవహుతికి మనుతనయ్యకు సుఖాన్ని కలిగించుటకై తనను 9 రూపాల్లోని విభజించుకున్నాడు. ఆ విధంగా అతను ఆమెతో పెక్కు సంవత్సరాలు భోగించాడు. అంటే 9 మందిగా మారిపోయాడు ఆయన. ఆమె కూడా 9 మందిగా మారి 9 రూపాలతోటి ఆమెని దేవాహుతికి 9 రూపాల్లోని కంటే కర్దముని లాగానే కాదు, వేరువేరుగా ఆయనే 9 మందిగా అయ్యాడు. 9 మంది 9 రకాలుగా ఉన్నారు రూపాలు, వేరువేరు రూపాలు. ఆ విధంగా అతను ఆమెతో పెక్కు సంవత్సరాలు భోగించాడు. ఆ కాలం అంతా ఒక క్షణంలాగా గడిచిపోయింది వారికి. తస్మిన్ విమాన ఉత్కృష్టాం శయ్యాం రతి కరీం శ్రిత
నచా బుద్ధ్యత తం కాలం నచా బుద్ధ్యత తం కాలం పత్యాపీచేన సంగత పత్యాపీచేన సంగత. ఆ విమాన సౌధమందు సుందరమైన భర్త సాంగత్యంలో కామవాంఛను వృద్ధి చేసేటటువంటి శ్రేష్టమైన శయ్యపై నెలకొన్న దేవాహూతి ఎంత కాలము గడిచిందనే విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది. యోగం యోగానుభావేన ఏవం యోగానుభావేన దంపత్యారమమాణయో శతం వ్యతీయ శరదా కమలాల సయోర్షనాక్ ప్రతి సుఖాన్ని అమితముగా ఆపేక్షించిన ఆ దంపతులు ఆ విధముగా యోగశక్తితో సుఖిస్తూ ఉండగా 100 శరదృతులు స్వల్పకాలం వలె గడిచిపోయినవి. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి అట్లా ఆ సుఖాల్లో ఉండగానే. శక్తిమంతుడైన సరే తస్యామాదత్తరేతస్తాం భావయన్నాత్మనాత్మవిత్ నోధా విదాయ రూపం సంసర్వ సకల్ప విద్విభు. శక్తిమంతుడైన కర్దముని అందరి హృదయాలను ఎరిగినట్టు వాడు, మరి కోరినదల్లా ఇవ్వగలిగినట్టు వాడు, ఆత్మతత్వం నెరిగి అతను దేవాహుతిని తన అర్ధభాగమని భావించాడు. తనను 9 రూపాల్లోనికి విభజించుకొని అతను 9 రేత స్ఖలములచే ఆ దేవాహుతికి గర్భధానము కావించాడు. అతతా సుషువే సద్యో దేవాహూతి శ్రియ ప్రజ సర్వశాస్త్రాలు లోహితోత్పలగంధయ. పిమ్మట శీఘ్రముగా అదే రోజు దేవాహుతి సర్వాంగ సుందరులు మరియు అరుణ కమలపు గంధాన్ని వెదజల్లు వారు అగు 9 మంది కుమార్తెలను గనను. మనకులాగా 9 రోజులు కాదు, ఆమె ఒకే రోజు ఆయన గర్భధానం చేశారు, వెంటనే సంతానం. వాళ్ళు ఎట్లుండారు, అరుణవర్ణపు గులాబీలు ఎంత మంచి వాసన వస్తే అట్లా వాళ్ళ ఒంటి నుంచి సువాసన వస్తుందంట. అలాంటి 9 మంది పుత్రికలని కన్నారు. పతింసా ప్రవ్రజిష్యాంతం తదా లక్షోషతి బహి స్వయమాన విప్లవేన హృదయేన విధూయత. తన భర్త గృహాన్ని వీడబోట దూచినప్పుడు ఆమె బాహ్యానికి నవ్వినట్లు కనిపించిన అంతరంగంలో కలత చెంది దుఃఖితమైంది. పైకి నవ్వుతున్నట్టుంది. ఎందుకు చెప్పాడు, నీకు సంతానం కలగగానే నేను నా ఆత్మజ్ఞానం కోసమే తపస్సుకి వెళ్ళిపోతాను ఉండనని. అదేవిధంగా వెళ్ళబోతుంటే పైకి మరి ఏడవద్దు కదా, భర్త వెళ్తుంటే నవ్వుముఖంతో కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం దుఃఖంతో నిండిపోయింది. లిఖంతాదోముఖీ భూమి పదానకమణి శ్రియ వాచ లలితాం వాచం నిరుద్యాశ్రుకలాంశనై. ఆమె లేచి నిలబడి మణుల వంటి నఖములచే, ఆమె గోళ్ళంటే మణుల్లాగా ఉన్నాయి, శోభిల్లే తన పాదములతో నేలను రాస్తూ, ఆమె లేచి నిలబడి మణుల వంటి అంటే కాలి గోరుతోటి నేలను గీకుతూ నేల మీదకు చూస్తూ శిరస్సు వంచి కన్నీటిని ఆపుకుంటూ మనోహరమైన మాటలతో నెమ్మదిగా ఇలా పలికినది. దేవాహూతిరువాచ సర్వం తద్భగవాన్ మహ్య ముపోవాహ ప్రతిశ్రుతం అదాపి మే ప్రపన్నాయ అభయం దాతుమర్హసి. శ్రీ దేవాహుతి పలికెను, ఓ స్వామి, నాకు చేసిన వాగ్దానాలన్నింటినీ మీరు నెరవేర్చారు, అయినను శరణు వచ్చిన దానను కనుక అభయత్వాన్ని కూడా మీరు నాకు ఇవ్వవలసి ఉన్నది అని అడుగుతుంది. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. ఏరాస్తీర్థ పదచ్చరణ అనే పదం ఇక్కడ ప్రధానమైంది. దేవదేవుడు విష్ణు భగవానుడు తీర్థపాదుడు అంటే ఆయన పాదాల్లోనే అన్ని తీర్థాలు కూడా ఉన్నాయి. ఆ పాదాలను ఎవరైతే ఆశ్రయించుకుంటారో
వాళ్ళు భౌతిక జీవితంలో ఏది లోటు ఉండదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా పూర్ణత్వాన్ని పొంది మరణించాక భగవంతుడి లోకానికి వెళ్తారు. ఆ పాదాలకి పూర్తిగా శరణు బంధమునే మనకి శాస్త్రాలని కూడా ఉపదేశిస్తున్నాయి. భగవద్గీతలు కూడా భగవంతుడు కూడా అదే చెబుతున్నాడు. అతని కాలి బొటన వేలు నుండి బహిర్గతమైన కారణంగా గంగా నది పవిత్రమైన నది అయింది. బద్ధ జీవుల భౌతిక కష్టాలన్నింటినీ నాశనం చేయడానికే ఆ గంగా నది ఉద్దేశించబడింది. కనుకనే విష్ణువు యొక్క పాదాశ్రయాన్ని పొందిన జీవులకు ఏది కూడా సాధ్యము కాదు. మరి ప్రభుపాదులో 75 సంవత్సరాల వయసులో, ఆ ఏజ్ అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి కూర్చున్న కానించి కదలలేదు ఇప్పుడు మీలంటే వాళ్ళు. ఆ ఏజ్లో మరి ప్రపంచం మొత్తం ఎలా తిరిగారు ఆయన? ఎన్ని దేశాలు? ప్రపంచం మొత్తం ఒక్కసారా 12 ఏళ్లలో 14 సార్లు ప్రపంచం మొత్తం తిరిగారు. ఎలా సాధ్యమైంది అంటే భగవంతుని పాదాలకు శరణు పొందితే ఏది కూడా అసాధ్యమైందంటూ లేదు. శరణాగతి పొందకనే మన ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నాం. శరణాగతి లేదు మనకి. ఎంతసేపు కూడా మన గురించి, ఇంటి గురించే, మన వ్యాపారం, ఏమంటారు, మన బతుకు తెరుగు గురించి ఆలోచిస్తాము. భగవంతుని గురించి ఎప్పుడైతే 24 గంటలు ఆలోచిస్తామో, ఆలోచనగా శరీరంతో పన్నెట్టు తిరిగి చేస్తాము. అలా ఎప్పుడైతే ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడతామో నిజంగానే మనకు అసాధ్యమైందంటే ఏది లేదు. దేనంటే అది సాధించగలుగుతాము. విష్ణువు యొక్క పాదాశ్రయాన్ని పొందిన జీవుడికి ఏది కూడా అసాధ్యము కాదు. కర్దముని యోగి అయినందున, పరమ భక్తుడైనందునే ప్రాముఖ్యాన్ని పొందినాడు. యోగి ప్లస్ భక్తుడు కూడా ఆయన, అందుకనే చాలా ప్రాముఖ్యాన్ని పొందాడు. కనుకనే కర్దముని వంటి భక్తునకు అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పబడింది. యోగులైన వారు అద్భుత కార్యాన్ని ప్రదర్శించగలిగినను కర్దముడు అదివరకే ప్రదర్శించను. కర్దముని మాత్రము యోగుల కన్నా కూడా శ్రేష్ఠుడై ఉన్నాడు. ఎందుకు? ఒట్టి యోగి కాదు ఆయన, యోగి ధ్యానము చేస్తున్నాడు, ప్లస్ విష్ణు భక్తుడు కూడా అయి ఉన్నాడు. కాబట్టి యోగులందరికీ శ్రేష్ఠుడై ఉన్నాడు. అతను గొప్ప భక్తుడు అవడమే అందులకు కారణము. కనుకనే అతను సాధారణ యోగి కన్నా పరమ మహిమాన్వితుడై ఉన్నాడు. భగవద్గీత ఎందుకు చెప్పినట్లుగా శ్రీకృష్ణ భగవానునికి భక్తుడైన యోగియే యోగులందరిలోనూ ఉత్తమ తరగతికి చెందినవాడని కర్దమ్ముని వంటి మహాత్ముడు బద్దులయ్యే ప్రశ్నే ఉదయించలేదు. భగవద్గీతలో ఏం చెబుతున్నారు కృష్ణ? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మత. అంటే అత్యంత శ్రద్ధతో నా భావనలోనే సదా నిలిచేవాడు, నన్నే తన యందు సదా స్మరించేవాడు అత్యున్నతమైన యోగి, ఇదే నా అభిప్రాయం అంటున్నాడు. అంటే నిరంతరం కూడా శరీరం అడగట్లా భగవంతుడు, నా భావంలోనే ఉన్నాడు, సదా నన్ను తన యందు స్మరించేవాడు అత్యున్నత యోగి, ఇదే నా అభిప్రాయం అంటున్నాడు. దానికి మరి ఏమి లభిస్తుంది అలా తలుసుకుంటే, అలా భగవంతుని అనుక్షణం మరి గుర్తుపెట్టుకుంటే? అంటే తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామేవ న సంశయ. అలా ఎప్పటికైనా కలుసుకోవడం వల్ల తప్పకుండా ఆయన లోకానికి వెళ్తామంట. దాంట్లో సందేహం, డౌట్లు కూడా మీకు అక్కర్లేదు అంటున్నాడు భగవంతుడు. కనుక అతను ముక్త పురుషుడు. మరియు దేవతలు కూడా బద్ధజీవులే, వారికన్నా కూడా దేవతల కన్నా కూడా గొప్పవాడు. ఎందుకు? ఆయన అనుక్షణం కూడా భగవంతుడినే గుర్తుపెట్టుకుంటున్నాడు. భార్యతో, అంత అందంగా మారిన భార్యతో సుఖాలు అనుభవిస్తూ కూడా ఆ సమయం రాగానే అన్నిటిని కూడా ఖచ్చితంగా వదిలేసి వెళ్ళగలుగుతున్నాడు. మనకి ఇంట్లో ఏమైనా కొంచెం ఇబ్బంది ఎదురైతే గుడి ఆపేస్తాము, జపం ఆపేస్తాము, ఎప్పుడు ఈ పని ఆగిపోయిద్దా అని అన్నట్టుగా ఉంటాము. కొంచెం పరిస్థితులు కూడా మనం కలతపడతాం. ఆయన ఎన్ని భోగాలు, ఎట్లాంటి ఇల్లు, ఎట్లాంటి భార్య, ఆయనకు శరీరంలో శక్తి ఉంది, ఎంతో భోగాలు అనుభవించవచ్చు. కానీ సడన్గా వదిలేశాడు. అంటే ఎప్పుడు దేనికి ఎంత సమయం పెట్టుకోవాలో కూడా మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి. అప్పుడే మన మానవ జీవితం సార్థకం అవుతుంది అన్నమాట. భార్యతో భోగాలు అనుభవిస్తున్న అతను భౌతిక బద్ధ జీవనానికి పరుడే. కనుకనే అతను బద్ధజీవుడు స్థాయికి పరుడైన వాడిని సూచించడానికి వ్యసనాత్యయ అనే పదం ఉపయోగించబడింది. సమస్తమైన భౌతిక పరిధిలోకి అతను పరుడై ఉంటాడు. మనకి వ్యసనం, డబ్బు బాగా కూడబెట్టానికి ఇంకా కూడబెట్టాలని తపన వస్తుంది, బాగా వండుకొని తిన్నాం ఇంకా ఏదో చేసుకొని తినాలి. ఇట్లా మనకు ఒక్కొక్కరికి ఒక్కో రకం ఆసక్తి, అవన్నీ వ్యసనాలు. కానీ ఆయన ఆ వ్యసనాలకు దేనికి లోను కాల. కావలసినన్ని సామాను, ఎగిరే సౌదము, అందమైన భార్య, ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ ఒకేసారి అన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా వదిలిపడేసి ఆత్మజ్ఞానం ఇంకా పెంచుకోవడం, భార్య పిల్లలనే మమకారం, అందమైన కూతురు 9 మంది,
అందరినీ వదిలేసి వెంటనే బయలుదేరాడు ఆయన. లోకాలన్నీ గోళముగా గుండ్రముగా ఉన్నవని మనకు వర్ణించబడింది. ప్రతి లోకము గోళాకారం కంటే రౌండ్గా బంతిలాగా ఉంటాయి అంటే ఒక్కొక్క లోకం కూడా. మన భూలోకం కూడా రౌండ్గా బంతిలాగానే ఉంటుంది. మనం కింద ఉన్నాం అనుకుంటాం, కానీ ఇది పైన ఆకాశంలో తేలుతూ ఉంది. ఇది కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. మహాసముద్రం ద్వీపాల వలె విభిన్న ఆశ్రయమైనదట్టి లోకాలు కొన్ని మార్లు ద్వీపములు లేదా వర్షములు అని పిలువబడతాయి. భరత మహారాజుతో పాలించబడిన ఈ భూలోకం భారత వర్షం అని పిలువబడింది. ఈ శ్లోకంలో ఉపయోగించబడిన మరొక ప్రధానము బహాశ్చర్యం. అంటే బహు ఆశ్చర్యం అంటే పలు ఆశ్చర్యకరమైన విషయాలు అనేది వివిధ లోకాల్లో అష్టదిక్కులతో విశ్వమంతా వ్యాపించి ఉన్నవని, వాటిలో ప్రతిదీ కూడా అద్భుతమైనదని ఆ పదము సూచిస్తుంది. ప్రతి లోకము కూడా ఒక ప్రత్యేకమైన వాతావరణ ప్రభావాన్ని, ప్రత్యేకమైన లోకవాసులను కలిగి ఉండి ఋతుశోభతో సహా సమస్తము కూడి ఉన్నది. బ్రహ్మ సంహిత 5:48 అదే విధముగా విభూతి భిన్నమని చెప్పబడింది. అనగా ప్రతి లోకమందు వివిధమైన విభూతులు నెలకొని ఉన్నవి. ఒక లోకం అచ్చంగా ఇంకొక లోకాన్ని పోలి ఉంటుందని ఎవరు ఊహింపలేము. వేరువేరుగా ఉండొచ్చు, ఒకేలాగా ఉండొచ్చు. అది ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేము అన్నమాట. శాస్త్రాలు చదివి దాని గురించి తెలుసుకోవడం తప్పితే మనం పోయి చూసే అవకాశం లేదు. ప్రతి లోకము కూడా ఒక్కొక్క ప్రత్యేక వాతావరణ ప్రభావాన్ని, ప్రత్యేకమైన లోకవాసన కలిగి ఉండి ఋతుశోభలతో సహా సమస్తము కూడి ఉన్నది. కనుక భగవద్ అనుగ్రహంతో ప్రకృతి నియమాల ద్వారా ప్రతి లోకం భిన్నంగా సృష్టించబడి భిన్నమైన అద్భుత లక్షణాలు కలిగి ఉన్నవి. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అగ్నిలోకం ఉంది, అగ్నిదేవుడు ఉండేది. అది ఎప్పుడు మంటలు జిమ్ముతూ ఉంటుంది. సూర్యలోకం ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. ఇంత దూరంలో ఉంటుంది, ఎండ భరించలేము. అక్కడ పోతే ఎట్లుంటుంది? చంద్రలోకం ఉంటుంది, చాలా చల్లగా మంచి వాతావరణంతో ఉంటుంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విభిన్నమైన వాతావరణాలతో ఉంటుంది. భార్యతో పాటుగా తిరిగేటప్పుడు కద్దము నట్టి అద్భుతాలన్నింటినీ స్వయంగా ఆయన చూసి తన భార్యకు కూడా చూయించి తిరిగి కుటీర ప్రాంతానికి తిరిగి చేరుకున్నాడు. తాను కుటీరమందే జీవిస్తున్నప్పటికీ యోగశక్తితో ఎక్కడికైనా వెళ్ళగలమని, దేన్నైనా చేయగలను అతను తన భార్యకు, ఆ రాజపుత్రికకు చూపించాడు. అదే యోగం యొక్క పరిపూర్ణత. మరి కలికాలంలో యోగా చేసేవాళ్ళు అవన్నీ చేయగలరా? కింద కూర్చొని యోగాన్ని ధ్యానమే చేయలేరు. కానీ ఆ ధ్యానంతో కానీ ఈ యోగాలు కుర్చీల్లో కూర్చొని యోగా నేర్పించేవాళ్ళు ఎలా వాళ్ళకి ఈ స్థాయికి తీసుకెళ్తారు చెప్పండి? అప్పుడు ద్వాపర యుగంలోనే అర్జునుడు ధ్యాన యోగం 6వ అధ్యాయం లాస్ట్ శ్లోకం యోగి నామ సర్వేషం. అప్పుడు ఏం చెబుతున్నారు? అర్జునుడు అన్నాడు, నువ్వు చెప్పినవన్నీ చాలా కష్టంగా ఉంది కదా, ఈ ధ్యానం చేయాలంటే మనసుని, శరీరాన్ని కదలకుండా పెట్టగలిగినా కూడా మనసును కంట్రోల్ చేయలేము కదా. మనసు చాలా బలమైంది, గాలి కన్నా వేగమైంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి కృష్ణ అంటే, అప్పుడు అలా కృష్ణ అంటున్నారు అది అసాధ్యము. అందుకని యోగులందరిలో ఏ యోగి గొప్పవాడైతే భక్తి యోగి అని చెప్పి యోగి నామపి సర్వేషం మధ్య అంటే భక్తి యోగం అంటే ఏంటి? సదా నన్నే తనని సర్వించేవాడు, సదా నా భావంలో ఉండేవాడు అత్యున్నతమైన యోగి, ఇదే నా అభిప్రాయం అంటున్నాడు. ఆ భావన ద్వారా భక్తి. మనం ఏమనుకుంటాము అంటే భావన ద్వారా భక్తిగా వచ్చి 24 గంటలు భగవంతుని గుర్తుపెట్టుకోవాలి. మనం పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా అంటే దాన్ని ఫస్ట్ భక్తుల సాంగత్యం. రాత్రి వచ్చింది కదా భగవద్గీతలో, భక్తులు ఎవరైతే సరైన ట్రైనింగ్ అయి ఉంటారో వాళ్ళ సాంగత్యంలో, సాధు సాంగత్యం ద్వారా దాన్ని నేర్చుకొని మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. తర్వాత మనం వంట గౌండ్ కూడా చేసుకోవచ్చు గుడికి పోకుండా కూడా. అప్పటిదాకా మాత్రం సాంగత్యం చాలా అవసరం. కనుక అట్టి యోగాసనాల ద్వారా ఎవ్వరు కూడా ధ్యానము ద్వారా భగవంతుడు కాలేరు. కానీ ఆ రీతిగా ప్రచారం చేయబడుతుంది. బట్నే మీరు ధ్యానం చేయండి, మీరే దేవుడు అయిపోతారని నేర్పిస్తున్నారు. అలాంటి కుహనా యోగుల మాటలు నమ్మితే వాళ్ళ జీవితం వృధా అయినట్టే, మానవ జన్మ. నామమాత్ర ధ్యానం ద్వారా ఎవ్వరు కూడా భగవంతుడు కాలేడు. కానీ ఆ రీతిగా ప్రచారం చేయబడుతున్నది. పరిహాసాస్పదమైన ఏదో ధ్యానం ద్వారా అంటే పరిహాసాస్పదం అంటే నవ్వుకోవాల్సిన పని. ఈ మూర్ఖులు కూర్చొని కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఎట్టుండి, 1 గంట ఉండి మేము దేవుళ్ళు అయిపోతాం అనుకుంటున్నారు. దాన్ని చూసి పరిహాసాస్పదం అంటున్నారు. ఇక్కడ ఏదో ధ్యానం ద్వారా, యోగాసనాల ద్వారా మనిషి 6 నెలల్లో భగవంతుడు కావచ్చు అనే నమ్మకము కొందరు మూర్ఖ జనులు ప్రతిపాదిస్తున్నారు, నమ్ముతున్నారు. వాళ్ళని కొంతమంది వాళ్ళని మూర్ఖులు అంటున్నారు ప్రభుపాద. ఇక్కడ పూర్ణుడైన యోగికి ఇక్కడ చక్కని ఉపమానం లభిస్తుంది. అతను విశ్వమంతటిని కూడా తిరగగలుగుతాడు. అదేవిధంగా
దూర్వాసముని గురించి కూడా వర్ణించబడింది. అతను అంతరిక్షంలో కూడా ప్రయాణించాడు. నిజానికి దూర్వాసముని అంబరీషుడికి శాపం పెట్టేప్పుడు సుదర్శన చక్రం వెంట పడితే ఎట్లా పరిగెత్తాడు, అన్ని లోకాలకు ఎలా తిరిగాడు. ఆయన కూడా యోగే కదా. ఈ విధముగా అద్భుత కార్యాన్ని ఈ రీతిగా కర్దముని వలె విశ్వమంతను సంచరించి అద్భుత కార్యాలని ప్రదర్శించిన మనిషి ఆ దేవదేవునితో పోలడు. అట్లా కర్దమునే దేవదేవుడితో సమానం కాకపోతే అన్ని లోకాలు తిరిగి ఆయన ఇక ఈ భూమి మీద కుర్చీలో కూర్చొని ధ్యానం చేసే మనం ఎలా అవుతాం దేవుడిని? దేవదేవుని అచింత శక్తిని ఏ బద్ధ జీవుడు కానీ ముక్త జీవుడు కానీ పొందలేడు. కర్దముని గొప్ప యోగ శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఒక భక్తుడిగా నిలిచి ఉన్నాడని అతని చర్యల ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి జీవుడు నిజమైన స్థితి అది. ఇక్కడ స్వయంభూ మను కుమార్తె దేవాహుతి ఇక్కడ సురతోత్సుకాన్ని వర్ణించబడింది. అంటే భర్తతో పాటుగా ఈ విశ్వమంతా అంటే 14 లోకాలు మేరు పర్వత ప్రాంతాల్లో కూడా స్వర్గరాజ్యపు సుందరమైన ఉద్యానవనం అంటే ఇంద్రుడి లోకమైన స్వర్గరాజ్యం అక్కడ ఉన్న ఉద్యానవనాల్లో కూడా విహరించారు వీళ్ళు ఆటంకం లేకుండా. అక్కడికి వెళ్ళినా అక్కడ సహజంగానే ఆమె కామ ప్రేరేపిత అయ్యింది. ఆమె యొక్క మైదున వాంఛను సంతృప్తి పరచడానికి కర్దమ ముని ఆమెకి ఇంకా కోరికలు ఇంకా పెరిగినాయి అంటే అక్కడికి వెళ్ళేసరికి ఆ వాతావరణానికి అప్పుడు ఆయన 9 రూపాయలుగా మారిపోయాడు. మారి ఆమెను సంతృప్తిని కలిగించాడు. ఆమె మైదున వాంఛ సంతృప్తి పరచడానికి కర్దముని 9 రూపాయల్లోకి విస్తరించాడు. 1 రూపానికి బదులుగా అతను 9 రూపాయలుగా మారాడు. ఆ 9 రూపాయల్లో అతను దేవాహుతో పెక్కు సంవత్సరాలు రమించాడు. ఎన్ని 100 శరదృతువులు. అంటే శరదృతులు అంటే ఏడాదికి 6 నెలలు, ఒక్కొక్క ఋతువు 2 నెలలు ఉంటుంది. అంటే ఒక 100 సంవత్సరాలు అనుభవించారంట సుఖాలు వాళ్ళు అదే లోకంలో. స్త్రీ యొక్క కామవాంఛ పురుషుణ్ణి కామవేగం కన్నా 9 రెట్లు అధికముగా ఉంటుందని తెలుస్తున్నది. అదే విషయం ఇక్కడ స్పష్టంగా సూచించడం లేనిచో కర్దమముని 9 రూపాయల్లోనికి విస్తరించడానికి ఎలాంటి కారణము లేదు. యోగ శక్తికి ఇది మరి ఒక ఉపమానము. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు కోట్లాది రూపాయలను విస్తరించగలిగినట్లుగా యోగి కూడా 9 రూపాయలకు అంతకు మించికి పోలేడు. యోగి 9 రూపాయల్లోకే మారగలడు. ఈ విషయంలోనే సౌభరిముని మరి ఒక ఉపమానం ఉంది. అతను కూడా 8 రూపాయల్లోకి విస్తరించాడు. కానీ విషయం ఏమిటంటే ఎంత శక్తివంతులైన యోగి అయినప్పటికీ 8 లేక 9 రూపాయల కన్నా అధికంగా పెరగలేడు. కానీ బ్రహ్మ సంహిత యందు ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రం అనంత రూపాలను విస్తరించాలి. అంటే లెక్కలేనన్ని రూపాల్లోకి ఎటువంటి తలంప శక్తిమగు శక్తి ప్రదర్శన ద్వారా కూడా ఎవరు కూడా భగవంతునితో సరిపోలరు. బ్రహ్మ సంహితలో ఏం చెబుతున్నారు? అద్వైతమచ్యుతమనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వితీయమైనాడు, అనాది పురుషుడు, అనంతమైన లెక్కలెన్నని రూపాల్లోకి విస్తరించేవాడు. రామ, నృసింహ, వామన, వరాహ, మత్స్య, కూర్మ అట్లా ఎన్నెన్నో యుగావతారాలు, కళావతారాలు, మన్వంతర అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, ఇట్లా ఎన్నో అవతారాలు భగవంతుడు. అన్ని అవతారాలకు విస్తరణ ఇన్ని అని లెక్కించడానికి కూడా వీలు కాదు. మనకు దశావతారాలు తెలుసు, కానీ భాగవతం 21 అవతారాల గురించి చెప్పబడింది. కానీ భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నారు నా విభూతులు నా అవతారాలు ఇన్ని అని లెక్కించడానికి భూమి మీద ఇసుక లెక్క పెట్టడం ఈజీ అంట, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టడం ఇది, కానీ నా శక్తి నా అవతారాల గురించి ఎవరు కూడా లెక్కించలేరు అన్నాడు. అంత గొప్ప భగవంతుని యొక్క భక్తి చేయాలంటే అంత ఆషామాషి కూడా కాదు. అందుకనే సరైన గురువు నిర్దేశంలో ఇవన్నీ తెలుసుకొని శాస్త్రాలను అర్థం చేసుకొని మనం భగవంతుణ్ణి సేవించడము, గురువు చెప్పినట్టుగా చేయడం నేర్చుకోవాలి. మనకు తోచినట్టు చేస్తే మన ఫలితాన్ని పొందలేము. స్కూల్లో చదువుకునే పిల్లలైనా వాళ్ళకి తోచిన ఆన్సర్లు నాకు వచ్చి రాస్తానంటే కుదరదు. ఆ పేపర్లో ఏ క్వశ్చన్లు ఉన్నాయి వాటికి ఆన్సర్లు రాయాలి, అప్పుడే పాస్ అవుతాడు. నాకు అవన్నీ రావు, నాకు వచ్చినవి రాస్తానంటే కుదరదు కదా. భక్తి కూడా అంతే, నాకు తోచినట్టు నేను చేస్తాను, నాకు తోచినట్టే నేను భక్తి చేసుకొని బాగుపడతానంటే అది కుదరదు. శాస్త్రం ఉంది, ఆ శాస్త్రాన్ని తెలుసుకున్న అర్హత కలిగిన గురువు ద్వారా తెలుసుకొని మనం కూడా భక్తి చేయాలి. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషుడు, ఆది నుంచి చివరి దాకా ఉండేవాడు. పురాణ పురుషుడు అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నా కూడా ఎవరు, ఎందుకంటే బ్రహ్మ కూడా చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? బ్రహ్మ జన్మకే కారణం ఆయన కాబట్టి బ్రహ్మ కూడా భగవంతుడు ఎప్పటి నుంచి ఉన్నాడో చెప్పలేడు. ఆయన కన్నా ముందు ఎవరు లేరు కాబట్టి ఇది గొప్ప ఆయనప్పటి నుంచి ఉన్నాడని చెప్పలేడు. అందుకనే ఆది పురుషుడు గోవింద
పురుషం. ఎందుకంత అవసరం ఇప్పుడు అక్కడ? గోవిందమాది పురుషం తమహం భజామి అని చెబుతున్నారు. ఎప్పుడు ఇంకొక లక్షణం ఏం చెప్పారు ఇందులో? అద్వైతం, అచ్యుతం, అనాది, అనంత రూపం. ఆద్యం అంటే మొదటి నుంచి, ఆద్యం పురాణ పురుషం, మొదటి నుంచి ఉన్నవాడు పురాణ పురుషుడు. నవయవ్వనంతో ఉండేవాడు, ఆయన ఎప్పుడు ముసలివాడు కాడు. నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభ. వేదాలు చదివి శాస్త్రాలు చదివి కూడా ఆయన అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. ఎవరికి అర్థమవుతాడు? వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మ భక్తౌ. ఆత్మ ఎందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇందా చెప్పా కదా, ఆయన పాద పద్మాల పట్ల పూర్తి సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచిన వాళ్ళకే ఆయన ఏంటో అర్థమవుతుంది. అలా ఒకవేళ మనకు అర్థం కావట్లేదు, విశ్వాసం ఇంకా రాలేదు అంటే, అలా విశ్వాసం ఉండి అర్థమైన వాళ్ళని మనం గట్టిగా పట్టుకోవాలి. అమెరికా బాగుంటే అక్కడ పరిచయస్తులో, లేకపోతే అమెరికా పోయి ఇచ్చిన వాళ్ళని సలహాలు అడిగి ఎలా బయలుదేరతాము, ఆ విధంగా అక్కడ వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు, ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిన ప్రభుపాద లాంటి వారు, ప్రభుపాద శిష్యులు, వాళ్ళ శిష్య ప్రశిష్యుల ద్వారా మనం ఈ మార్గాన్ని తెలుసుకోవాలి. లౌకికులకు మైదున భోగం ఎంతటి సుఖకరమైనదంటే, అట్టి కలాపాల్లో నెలకొన్నప్పుడు కాలం ఎలా గడుస్తున్న విషయాన్ని కూడా వారు మర్చిపోతారు. కర్దముని దేవాహుతి కూడా మైదున కలాపాలు నిలిచి కాలం ఎలా గడిచిపోతుందో మర్చిపోయారు. దేవాహుతి పెక్కు సంతానాన్ని కోరి ఉన్నదని అర్థం చేసుకున్న కర్దముని ఒకేసారి 9 మంది సంతానాన్ని కన్నాడు. మళ్ళా 9 నెలలు గర్భంలో పెంచలేదు ఆమె. ఆయన బీజ ప్రదానం చేశాడు, వెంటనే 9 మంది కూతుళ్ళు పుట్టారు. ఒకేసారి 9 మంది సంతానాన్ని కన్నారు. అతను అక్కడ విభు అంటే పరమశక్తివంతుని ప్రభు అని వర్ణించబడినాడు. తన యోగ శక్తితో అతను ఒకే మారు దేవాహుతి గర్భంలో 9 మంది కుమార్తెలకు జన్మనిచ్చాడు. కనుక దేవాహుతి అమితముగా కామోద్రిక్తురాలైనందున అధికముగా అండము విడుదలై 9 మంది కుమార్తెలు జన్మించారు. స్మృతి శాస్త్రాల్లో మరి అంటే వేదాలు పురాణాల్లో కూడా మరియు ఆయుర్వేద మందు తెలుపబడిన విషయం ఏమిటంటే, పురుషుడి యొక్క స్ఖలనము అధికముగా ఉన్నప్పుడు మగ సంతానం కలుగుతుంది, స్త్రీ అండము విడుదల అధికంగా ఉన్నప్పుడు ఆడ సంతానం కలుగుతుంది. దేవాహుతి అధికముగా కామోద్రిక్తురాలైనందున ఒక్క మారుగా 9 మంది ఆడ సంతానాన్ని పొందిందని ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుమార్తెలంత గొప్ప సౌందర్యం కలవారై వారి దేహాలు చక్కగా తీర్చిదిద్దబడి ఉండేది. వారిలో ప్రతి ఒక్కరూ కూడా కమలం పువ్వును పోలిన కమలం వలె సుగంధాన్ని కలిగి ఉన్నారు. కర్దముని తన యోగ శక్తితో గృహ కలాపాలన్నింటినీ శీఘ్రముగా పూర్తి చేసి ఆకాశమును సౌదాన్ని నిర్మించడము, సుందరాంగంల సాంగత్యాన్ని, భార్యతో పాటు విశ్వమంతా ప్రయాణించడము, ఆ 100 మంది గంధర్వకన్యలు కూడా వీళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కలిసి వీళ్ళు తిరుగుతూ ఉన్నారన్నమాట. అట్లా వాళ్ళ సాంగత్యం భార్యతో విశ్వమంతా అంటే 14 లోకాలు తిరిగాడు ఆయన సౌదంతో. సంతానం కనుక అన్నీ కూడా పూర్తయినాయి. భార్య గర్భవతి అయిన పిమ్మట తన నిజమైన కార్యమగు ఆధ్యాత్మిక అనుభూతి కోసమే గృహాన్ని వదులుతాననే వచనాన్ని అనుసరించి ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు? సంతానం విద్య ప్రదానం చేసే పిల్లలు పుట్టారు, ఇంకా నేను ఉండాల్సిన పని లేదు అని. భర్త ఆ విధముగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డం చూసి దేవాహుతి మిగుల కలత చెందింది. అయినను భర్తను సంతృప్తిపరచడానికి ఆమె నవ్వింది. ఇక్కడ కర్దముని ఉపమానం చక్కగా ఎరగవలసి ఉన్నది. కృష్ణభక్తి భావనయే ముఖ్య కార్యమైన వాడు గృహస్థ జీవితంలో చిక్కుబడి ఉన్నప్పటికీ సాధ్యమైనంతగా శీఘ్రముగా గృహమగు పరమగు ఆకర్షణను వదలడానికి సర్వదా సిద్ధపడి ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ఉండాలి అని కోరుకుంటామో, అలా ఎప్పుడైతే ఉండాలని కోరుకుంటామో మనము వెంటనే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. చిక్కుబడి ఉన్నప్పటికీ కూడా అంట కృష్ణ భక్తి భావన ముఖ్య కార్యం అని ఎవరైతే అనుకుంటారో, అలా గృహస్థ కార్యాలు చిక్కుబడి ఉన్నప్పటికీ సాధ్యమైనంత శీఘ్రముగా గృహపరమైన ఆకర్షణను వదలడానికి సర్వదా సిద్ధపడి ఉండాలి. మనం వదలలేదు అనుకోండి, ఎలా వదులుతాయి అవి? భగవంతుడే వదిలిస్తాడు మనం దేని మీద. ఎందుకంటే మనం నిజంగా మనసులో భగవంతుడు కావాలని గట్టిగా కోరుకుంటే భగవంతుడు ఏదో ఒక విధంగా మనకి పరిస్థితులు కల్పించి తన వైపు మళ్ళించుకుంటాడు. ఎందుకు? ఈ భౌతిక సుఖాలు ఎవరైనా ఎంతకాలం అనుభవించగలరు చెప్పండి? 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి నాకు అనుభవించగలరా? కొంతకాలమే కదా సుఖాలు. ఆ తరువాత నిజమైన మనకి నతే స్వార్థ గతి విష్ణు, నిజమైన లాభాన్ని కలిగించేది
భగవంతుని యొక్క సన్నిధి. దాన్ని ఇవ్వడానికే భగవంతుడు మనకు ఏదో ఒక పరిస్థితులు కల్పించి తన వైపు మళ్ళించుకుంటాడు. గృహంలో కష్టాలు వస్తే బాధపడకూడదు, ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు? కుంతిదేవి ఏం అడుగుతుంది? కుంతిదేవి అదే అడుగుతుంది, పదే పదే నాకు ఈ కష్టాలు ఇవ్వండి. కష్టాలుంటే నువ్వు మాతోనే ఉన్నావు కదా, కష్టాలు బాగానే మమ్మల్ని వదిలిపెట్టి నీ రాజ్యానికి వెళ్ళిపోతున్నావు, ద్వారకా నగరానికి. ఓ కృష్ణ, మాకు నువ్వు లేని రాజ్యము సుఖాలు వద్దయ్యా, నువ్వు ఉండే కష్టాలే కావాలి కోరుకుంటుంది. పాండవులు ఎన్ని కష్టాలు పడ్డా వాళ్ళతో కృష్ణ ఉన్నాడా లేదా? వాళ్ళు ఆ కష్టాన్ని ఏమన్నా కష్టంలాగా తీసుకున్నాడు. కనుక దేవాహుతి ఎంతటి సౌందర్యవతి అనగా ఆమె పాద నఖములు ముత్యముల వలె గోచరిస్తున్నాయి. ఆమె గోల్డ్ అంట, కాలి గోల్డ్ ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి. ఆమె నేలను రాస్తున్నప్పుడు ఆ గోలుతోటి ముత్యాలు నేలపై పడి ఉన్నవా అన్నట్టు కనపడినాయి అంట. ఒక స్త్రీ తన పాదంతో నేలను గీకుతుందంటే ఆమె మనసు కలత చెందిందంటే గుర్తు. మనసు కలతపడ్డప్పుడే పాదాలతో నేలను గీకుతారంట స్త్రీలు. గోపికలు అటువంటి చిహ్నాన్ని కొన్ని మార్లు కృష్ణుడి కూడా ప్రదర్శించారు. నడిరాత్రి వచ్చిన గోపికలను శ్రీకృష్ణుడు తిరిగి వారి ఇళ్లకు పొమ్మని పలికినప్పుడు తమ మనసు తీవ్రంగా కలత చెందిన కారణంగా వారు కూడా అలాగే గోళ్లతో నేలను రాకుతూ నిలబడ్డారన్నమాట. నిర్భయత్వం ఇవ్వమని దేవహూతి తన భర్తను అభ్యర్థించింది. అంటే నాకు నిర్భయత్వం అంటే ధైర్యాన్ని ఇవ్వండి అని వేడుకుంటుంది. భార్యగా ఆమె భర్తకు పూర్తిగా శరణు పొందింది. ఇక భార్యకు అభయాన్ని ఇవ్వడం అనేది భర్త యొక్క బాధ్యత. అంతేగాని అయ్యో నా భర్త ఎప్పుడు ఎక్కడ నన్ను వదిలేసి ఇల్లు అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడని భయపడేటట్టు భర్త ప్రవర్తించకూడదు. ఎందుకు? ఆ బాధ్యత కూడా ప్రిస్క్రైబ్ డ్యూటీ అంటారు. అంటే తన స్వధర్మం. భార్య పిల్లలు పెళ్ళైనాక కొడుకుంటే అప్పుడు భార్యని కొడుకు అప్పచెప్పి అప్పుడు ఆయన భగవంతుడి సేవకి వెళ్ళొచ్చు. కానీ పిల్లలు పెళ్లి కాకుండానే సంసార బాధ్యతలను వదిలేసుకొని వెళ్ళకూడదు. కనుక ఆ బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఆ విధముగా ఆమె కలతబడి ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? భార్యకు అభయం ఇవ్వడం అనేది భర్త యొక్క బాధ్యత. తనపై ఆధారపడిన వారికి మనిషి ఏ విధంగా అభయాన్ని ఇవ్వగలడో శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందం, అంటే ఇంకొక స్కందం దాటి 4 అయిపోయినాక 5లో వస్తుంది మనకి. మృత్యు భయం నుంచి బయటపడని వాడు పరాధీనుడే. ఎవరైతే సావు భయం నుంచి బయటపడరో వాళ్ళు పరాధీనపు బతికేనమాట. అతను గురువు కానీ, భర్త కానీ, బంధువు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ కారాదు. ఆ సావు భయం నుంచి బయటపడాలి. వాళ్ళకు కూడా ఆ ధైర్యాన్ని ఇవ్వగలగాలంట, ఆ అభయాన్ని. అలా ఏ లేకపోతే చెబుతున్నారా, బ్రహ్మ స్తంభ పర్యంతం సర్వం మాయామయం జగత్ సత్యం సత్యం పునఃసత్యం హరిర్నామైవ కేవలం. అదే నిజం, హరినామే నిజమని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆ నామాన్ని భార్యాపిల్లలకు కూడా పంచుతారో, ఎవరైతే తన శిష్యులు కూడా విశ్వాసాన్ని పంచుతారో అలాంటి వాళ్ళు గురువు స్థానంలో ఉండొచ్చు. అంటే దేవతలు కూడా ఆ స్థానంలో ఉండొచ్చు, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. అలా అయ్యలేని వాళ్ళు భర్త స్థానాన్ని పొందకూడదంట. తన కట్టుకున్న భార్యకి పిల్లలకి అభయాన్ని ఇవ్వలేని వాడు పెళ్లి చేసుకోకూడదు. తన నమ్ముకున్న శిష్యులకి ఆ మార్గాన్ని చూపలేనాడు గురువులాగా ఉండకూడదంట. కానీ కలికాలంలో పొంకానపు చీమల పుట్టలో చీమలు వచ్చినట్టుగా వచ్చి భగవంతుడి మీద అభయం, దేవుడి మీద నమ్మకం లేదు, అసలు ముక్తికి మార్గం కూడా తెలియని వాళ్ళే వేరే వాళ్ళకి గురువుల్లాగా మరి పక్కదారి పట్టిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతారో కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. చాలా నష్టపోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు చెడేది కాక పక్కడని కూడా చెడగొడుతున్నారు. కాబట్టి అలాంటి కుహనా గురువులు నమ్మొద్దని మనకి శృతి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. అట్లా మనం నమ్ముకున్న దేవత కూడా ఘంటాకర్ణుడు కదా చెప్పుకున్నాం కదా మొన్న. మనం నమ్ముకున్న దేవతలు కూడా, మనం చేసే పూజలు కూడా చివరికి మనం ఎక్కడికి పంపాలి? శ్రీహరి యొక్క పాదాల వైపు నడిపించాలి. అలా నడిపించలేకపోతే ఆ దేవత కూడా దేవతా స్థానాన్ని స్వీకరించకూడదు, మన పూజలు అందుకోకూడదు. అందుకనే శివ ఏం చెప్పాడు ఘంటాకర్ణుడికి? నువ్వు ముక్తినిచ్చే ముకుందుడి పాదాల వైపు దారి చూపగలను, కానీ ముక్తినిచ్చే అధికారం నాకు లేదన్నాడు. బ్రహ్మదేవుడు కూడా ముక్తినివ్వలేడు. సృష్టికర్త, శివుడు లయకర్త, విష్ణువు పోషకుడు. ముక్తినిచ్చే ముకుందుడి పాద పద్మాలకు శరణ పొందిన దాకా పునరపి జననం పునరపి మరణం పునరపి జయనే జఠరేశయనం నిజ సంసారే బహుదుఃఖారే కృపయా పారే పాహిమురారే. ఆయన కృపను పొందిన దాకా మళ్ళీ చస్తూ పుడుతూ బల్లి కడుపులో, పిల్లి కడుపులో, ఎలక కడుపులో, పంది కడుపులో, కుక్క కడుపులో, గాడిద కడుపులో ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. ఇప్పుడు దుర్లభమైన మానవ జన్మ లభించి ఈ సంసారమే శాశ్వతం, డబ్బులే శాశ్వతం,
ఆస్తులే శాశ్వతం అనుకొని భగవంతుడిని మర్చిపోయి జీవితాన్ని అంతా వీటిల్లోనే పడి కొట్టుకుపోతే కుడితిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుని ఏదో ఒకరోజు చనిపోతాము. ఉపయోగం ఏంటి మానవ జన్మ వచ్చి? అందుకనే భక్తి జీవితంలో ఈ మానవ జన్మలో భక్తి జీవితాన్ని ఒక భాగంలాగా చేసుకోవడం కాదు, అనేక జన్మల నుంచి సాగే మన ఆత్మ చేసే తపన ప్రయాణం, భక్తి ప్రయాణంలో ఈ జీవితం ఒక చిన్న మెరుపు లాంటిది. కొంతకాలం 70 ఏళ్ళంటే లక్షల జన్మలు, 84 లక్షల జన్మలు, కోట్ల సంవత్సరాలు. అందులో ఈ జీవితం నుండి 60-70 ఏళ్ళు ఎంత చెప్పు మెరుపు లాంటిదే కదా. ఈ 60-70 ఏళ్ళ జీవితానికి ఇంపార్టెంట్ ఇవ్వడం కాదు, ఫస్ట్ ఎంత ప్రయాణం చేసి ఎన్ని కష్టాలు పడితే నేను ఇప్పుడు మానవ గర్భంలోకి వచ్చాను, దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలని జిజ్ఞాస మనకు కలగాలి. దాన్ని అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటున్నారు. ఆ జిజ్ఞాస కలిగినప్పుడు హృదయంలో ఉన్న పరమాత్ముడు ఆ జిజ్ఞాసను చూసి మనకి మంచి భక్తుల సాంగత్యాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళు మనల్ని సాధు సంఘాన్ని, వాళ్ళు మనల్ని భజన క్రియలో పెడతారు. అనర్థాల నివృత్తి జరుగుతుంది. అప్పుడు మనకి అంధకారం నుంచి వెలుగులోకి వచ్చినట్టుగా సర్వము తేట తెల్లమవుతుంది. అందుకనే ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ అని వేడుకుంటాము. అజ్ఞానం అనే చీకటి నుంచి బయటేసి జ్ఞానం అనే వెలుగునిచ్చి భగవంతుని సేవ అనేది ఎంత గొప్పదో తెలియచేసే గురువును మనం నమ్ముకోవాలి. అంతేగాని అసలు భగవంతుని గురించి వివరాలే ఏం వర్తమానమే లేని గురువుని నమ్ముకుంటే మనం పొందేది ఏమి లేదు. ఎవరు పడితే వాడు గురువు కావడానికి అర్హత లేదు. గురువు అనేవాడు ఎలా ఉండాలని చెప్తున్న శాస్త్రాలు కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలంట. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, 4 వేదాలు కూడా అన్ని ఏమి చెప్తున్నాయి, అన్నింటి సారాంశం ఏమిటి అనేది ఎవరైతే ఎరుగుంటాడో వాళ్ళు ఆచరించి నేర్పుతారు కాబట్టి ఆచార్యులు అవుతారు. అలా లేనివాడు అన్నాడు కూడా ఆచార్యుడు కాడు. కొంతమంది అంటారు గురువు గారు అని. ఎందుకు? ప్యాకెట్ ఆడ నేర్పితే ఆయన నా గురువు ప్యాకెట్ నేర్పాడు, పొలంలో సలహాలు ఇస్తాడు ఈయన నా గురువు అనుకుంటారు. కానీ గురువు అనేవాడు తనను నమ్ముకున్న శిష్యుడికి ఉన్నతమైన మార్గాన్ని చూపించగలిగే గొప్పవాడై ఉండాలి. ఇక తిరిగి మళ్ళీ జన్మలు ఎత్తకుండా ఒక మంచి మార్గాల్లో అతన్ని నడపగలిగి ఉండాలి. అలాంటి గురువుని మనం నమ్ముకోవాలి. ఈ విధముగా తండ్రిగా, తల్లిగా, గురువుగా, బంధువుగా లేదా భర్తగా ఎవరి బాధ్యతనైనా స్వీకరించడానికి మనిషి తన సంరక్షణలో ఉన్న వానికి భౌతిక అస్తిత్వం భయంకర పరిస్థితిని ముక్తినిచ్చే బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది. అంటే భౌతిక జీవితం నుంచి ముక్తినిచ్చే మార్గాన్ని స్వీకరించాలి. తను నమ్ముకున్న భార్య పిల్లలకు కావచ్చు, శిష్యులకు కావచ్చు, వాళ్ళందరికి కూడా ఆ మార్గాన్ని చూపగలగాలి. భౌతిక మార్గం ఎప్పుడు కూడా భయంతో, దుఃఖంతో నిండి ఉంటుంది. కనుకనే దేవాహుతి తన భర్తతో యోగశక్తితో సమస్తమైన భౌతిక సౌకర్యాలు మీరు నాకు ఇచ్చారు, నిష్క్రమించడానికి మీరు ఇప్పుడు సిద్ధపడినారు కనుక ఈ భౌతిక బద్ధ జీవితం నుంచి నేను ముక్తిని పొందే విధానాన్ని కూడా నాకు ఇవ్వండి అని అడిగింది. ఎంత తెలివిగా అడిగిందో చూడండి. అయ్యో నన్ను వదిలిపెట్టి వెళ్తే ఎట్లా, నేను ఎట్లా బతకాలనలా. భర్త అనేవాడు తన భార్యను భౌతిక జీవితం నుంచి మళ్ళీ జన్మల నుంచి తప్పించాలి కదా. మీరు నాకు అది ఇచ్చి వెళ్ళండి అంటుంది. ఎలా ఇవ్వగలడు ఆయన? ఆయన అనలేదు నేను 9 మంది కూతుర్ని ఇచ్చానని. ఒకవేళ అన్నా కూడా ఏమంటుంది, ఆ 9 మంది అత్తగారులకు పోతారు, నేను ఎవరిని నమ్ముకోవాలి? నేను ఎక్కడ మరి అన్ని మగపిల్లాడిలాగా నేను అన్ని పోయి తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, అన్నీ నేనే చేసుకోవాలి కదా. ఒక స్త్రీకి స్వతంత్రం లేదు కదా. ఆమె దగ్గర వాదన రెడీగా ఉంది. 52వ శ్లోకం రేపు చెప్పుకుంటాము, టైం కూడా మించిపోతుంది కాబట్టి. భౌతిక బద్ధ జీవితం నుంచి ముక్తి పొందే వరాన్ని కూడా నాకు తప్పక ఇవ్వండి అని అడిగింది. తప్పక ఇవ్వండి, ఇచ్చేయాలండి అని అడిగింది. ఆజ్ఞాపించల్లా ముఖంలోకి ముఖం పెట్టుకో, అట్లా నేల చూస్తూ కాలి కోరుతూ నేలను గీరుతూ వినయంగా ప్రార్థనగా అడిగింది భర్తను. చంద్ర శ్రీమద్ భాగవతంకి జై, కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై, జగద్గురు శీల ప్రభుపాద్కి జై. ఎవరికన్నా ఏమైనా సందేహాలు అంటే అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు. హరే కృష్ణ. వచ్చే సంగతి అయితే తర్వాత క్లాసులో సందేహాలు ఇక్కడ అడగండి. వస్తే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు పొద్దున వస్తాను నెల్లూరుకి. హరే కృష్ణ అందరికీ. ఇప్పుడు మనం వైష్ణవులకు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగర్లు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల్లో తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. నామాచార్య శీల హరిదాస్ ఠాకూర్ की जय. హరే కృష్ణమ్మ అందరికీ.